హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం కోయంబత్తూర్లో ఉన్న జీడి నాయుడు మ్యూజియంలో ఒక ప్రాజెక్ట్ని చూడబోతున్నాం. ఇందులో మనకి దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఆ బాల్ని, రెడ్ బాల్ కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే దాన్ని ఇనర్షియా, మోషన్, గ్రావిటీ ఫ్రిక్షన్, యాక్సిలరేషన్, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని వాడి వాటి ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి ఈ ప్రాజెక్ట్ని తయారు చేశారు. మనందరికీ తెలిసిన విషయమే, ఎనర్జీ క్రియేట్ చేయలేము, అలా అని డిస్ట్రాయ్ కూడా చేయలేము. దాన్ని ఓన్లీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మాత్రమే మార్చగలం. సో ఈ బాల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వీటి అన్నిటి ప్రిన్సిపల్స్ని జాగ్రత్తగా యూజ్ చేసుకొని దీన్ని చేయబడింది. ఈ సైన్స్ మ్యూజియంలో చాలా రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.